హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నా డైలీ రొటీన్ని మీ అందరికీ షేర్ చేస్తూ ఒక చిన్న టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే మన పనులను మనమే ఎక్కువ చేసుకుంటున్నాము. ఉన్న పనిని ఇంకాస్త ఎక్కువగా పెంచుకుంటున్నాం అన్నమాట. అది ఎలా అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఆలస్యం కాకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మా ఇంటి ముచ్చట్లు సరదాగా మీ ఇంట్లో చూసేయండి. ఉదయాన్నే మంచు చూశారు కదండి ఎలా ఉందో. ఉదయాన్నే మంచు ఇలా చక్కగా అందంగా కురుస్తూ ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి కాస్త ఎండలు కూడా ఈ మధ్యకాలం తెలుస్తున్నాయండి. అంటే రథసప్తమి అయ్యింది కాబట్టి చిన్నప్పుడైతే అమ్మమ్మ రథాలు కదులుతూ ఉంటాయి, అందుకు ఈసారి ఎండలు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అనేది. ఉదయం మంచు దుప్పటి ఈ విధంగా ఉన్నా సరే మధ్యాహ్నానికి కాస్త ఎండలైతే తెలుస్తున్నాయి అనే చెప్పచ్చండి. మరి మీ ఊర్లో కూడా మంచు ఇలానే ఉంటుందండి? ఎండాకాలం మొదలైందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరదాగా నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చాలా వరకు చిన్న చిన్న ఆనందాలని చిన్న చిన్న సంతోషాలని తెలుసుకోలేకపోతున్నామండి. ఇక నేనైతే ఉదయాన్నే కిచెన్ కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేసుకుని, వాకిలి అది చిమ్మేసుకుని, ముగ్గు వేసేసుకుని, ఇల్లు ఊడ్చేసుకుని, అప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేసుకుని మంచినీళ్ళు అయితే పట్టేసుకున్నానండి. నిన్న రాత్రి కొన్ని గిన్నెలుంటే అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నేను కిచెన్లో ఉదయాన్నే గిన్నెలు క్లీన్ చేస్తున్నంతసేపు కూడా సూర్యరశ్మి ఎండ భలే అందంగా పడుతూ ఉంటుందండి. ఈ మధ్యకాలం అందరికీ కూడా విటమిన్ డి లోపమే కదా, అస్సలు ఎండలోకే వెళ్ళట్లేదు కదా అండి. నాకెందుకో ఎండ ఇలా కిటికీలోంచి అంట్లు తవ్వేటప్పుడు మన మీదకి ఇట్లాగా ప్రసరింపచేస్తూ ఉంటే చాలా అందంగా అనిపించిందండి. ఇక ఈరోజైతే పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి పన్నీర్ని అయితే బయట పెట్టాను. ఇక వంట అయితే మొదలు పెట్టాల్సిందేనండి. వంట కంప్లీట్ అయిపోయిందండి. వంటలు టిఫిన్లు కార్యక్రమాలు అయిపోయాయి. ఇక కిచెన్ అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇక మన పనిని మనం ఎలా పెంచుకుంటున్నామో ఒకసారి చూద్దామండి. ఉన్న పనిని అంటే మనం ప్రతిరోజు చేసుకునే పనినే ఉదాహరణకండి ఇప్పుడు నేను చూడండి వీటిని తుడుస్తున్నాను కదా, నేను దీన్ని ప్రతిరోజు అయితే తుడవనండి. నేను ఎప్పుడూ కూడా మంగళవారం కానీ బుధవారం కానీ ఇలాంటి రోజుల్లోనే తుడుచుకుంటూ ఉంటాను పైన డబ్బాల వరకును. ఎందుకంటే సోమవారం నాకు అస్సలు కుదరదండి. ఆ రోజు మాప్ వేసుకోవడము, బాత్రూములు క్లీన్ చేసుకోవడము, బెడ్షీట్స్ అవి ఉతుక్కోవటము ఈ పని ఉంటుంది. కాబట్టి అన్ని పనులు ఒకే రోజైతే నేను పెట్టుకోనండి. కానీ ఇల్లు నీట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. కాబట్టి అన్ని పనులు ఒకేసారి కాకుండా ఇలా ఒక చిన్న ప్లాను, ఒక పద్ధతి ప్రకారము వేసుకుంటూ వెళ్తే మన పనులు ఈజీ అవుతాయి, అలసిపోకుండా ఉంటామండి ముఖ్యంగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఒక టాస్కే కదా. ఇంకా చెప్పాలంటే కిచెన్లో ముఖ్యంగా మన ఆడవాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటంటే మనకి అవసరం ఉన్న వస్తువుల కన్నా కూడా ఎక్కువగా వస్తువులు కొనడం వలన వాటికి చాకరీయే ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మనము ప్రతిరోజు వాడే వస్తువుల కన్నా కూడా ఇంకా ఎక్కువగా చాకరీ అనేది చేయాల్సి ఉంటుంది, అనవసరపు వస్తువులు ఇంట్లో అధికంగా ఉంటేనే. ఇప్పుడు ఉదాహరణకి డీమార్ట్కి వెళ్తామండి. అక్కడ మనకి రకరకాల అలంకరణ వస్తువులు, కిచెన్లో రకరకాల కప్పుల సెట్లు కావచ్చు, గిన్నెల సెట్లు కావచ్చు, కిచెన్లో వాడుకునేటటువంటి రకరకాల అందమైనటువంటి వస్తువులు కనబడుతూ ఉంటాయి. నిజానికి అవి మన ఇంట్లో లేకపోవచ్చండి, కానీ మనకి అవసరం కూడా ఉండకపోవచ్చండి అవి. కానీ ఏం చేస్తాము, బాగున్నాయి కదా, నీట్గా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత వాటిని అలాగే వదిలేయం కదండి. ఒకటో రెండో సార్లు వాడతాము, ఖచ్చితంగా వాడతాము కొత్తవి కాబట్టి. తర్వాత అన్నిటినీ తోమలేక మళ్ళీ పార్సల్ కట్టేసి పైన పెట్టేస్తూ ఉంటాం కదా. కాబట్టి అలాగా అవసరమైనవి అవసరం లేనివి ఎక్కువ కొనుక్కోకుండా మనకి ఏది అయితే అవసరం ఉంటుందో వాటితోనే చక్కగా అడ్జస్ట్ అయ్యామనుకోండి, మనకి పనికి అవస్థ ఉండదు, ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. ఇక తర్వాత విషయానికి వస్తే మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్లకి వెళ్ళినా అక్కడ మనకి రిటర్న్ గిఫ్ట్స్ పేరుతో రకరకాల డెకరేషన్ ఐటమ్స్ కానీ కిచెన్లో వాడుకునే వస్తువులను కానీ ఈ మధ్యకాలం ఎక్కువగా ఇస్తున్నారు కదండి. అవి కూడా మనం తెచ్చుకొని చక్కగా ఇంట్లో అయితే నీట్గా పెట్టుకుంటూ ఉన్నాము. ఇప్పుడు అందరికీ కూడా ఇంచుమించు చిన్న చిన్న ఫ్యామిలీసే కదండి. వాటన్నిటినీ కూడా క్లీన్ చేయాలి అంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నామండి. ఓపికగా చేసుకునేవారు కూడా ఉన్నారండి.
ఇప్పుడంటే ఓపిక ఉంది కాబట్టి చేసేస్తూ ఉన్నాము. ఒక 2 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న ఓపికే ఉండకపోవచ్చండి. అప్పుడు ఆ వస్తువులన్నిటికీ చాకరీ చేయాలంటే మన వల్ల అయితే అవ్వదు. పోనీ ఎవరికైనా బయటికి ఇద్దాము అంటే మనసేమో ఒప్పదు, చాలా రేటు పెట్టి కొనుక్కున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అందుకని ఎవరైనా సరే ముందు కిచెన్ నీట్గా ఉండాలి అంటే అనవసరపు వస్తువులు కొనకూడదని నేనైతే చెప్తానండి. ఒకవేళ మన దగ్గర అనవసరపు వస్తువులు అంటే మనకి ఇది అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ వస్తువుల్ని మనము ఆ వస్తువులు ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకి చక్కగా ఇవ్వచ్చండి. కనీసం వాళ్ళైనా వాడుకుంటారు కదా. లేదు మనం కష్టపడి కొనుక్కున్నాము, మనకి అలా ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు చక్కగా సేల్ చేసేయండి. ఎంతో కొంత వస్తుందండి, ఎంతో కొంత ఒక 100-50 వస్తుంది, పెద్ద ఎక్కువేమీ రాకపోవచ్చు. ఇవ్వడం ఇష్టం లేనప్పుడు సేల్ చేసేస్తే ఆ మనీ ఏదో ఖర్చుకైతే యూజ్ అవుతుంది. అంతేకాని ఏదో ఒక చిన్న సైజు షాపింగ్ మాల్ లాగా, చిన్న సైజు స్టీల్ కొట్లలాగా, చిన్న సైజు ప్లాస్టిక్ కొట్లలాగా, చిన్న సైజు గ్లాస్ ఐటమ్స్ కొట్లలాగా ఉంటున్నాయండి కొన్ని ఇల్లు చూస్తూ ఉంటేనే. అవసరం ఉన్నవి, అవసరం లేనివి, ప్లాస్టిక్వి, స్టీల్వి, గ్లాసువి, బ్రాస్వి, కాఫర్వి, ఇలా చాలా రకరకాలవే ఉంటున్నాయి. ఇవన్నిటితో పాటు మళ్ళీ ఈ మధ్యకాలం కొత్తగా మట్టి వాటిల్లో కూడా వండడం మొదలుపెట్టాం కదండి. తప్పు లేదండి, ఏవైనా ఎలాగైనా వాడుకోవచ్చు. ఎలాగైనా మనము కొనుక్కొని చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని చక్కగా వండుకు తినచ్చు, కాదని అనట్లేదు. కాకపోతే ఇల్లు నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు మనము పనికి ఎక్కువ పని కల్పించుకోకుండా ఉన్న పనినే చక్కగా చేసుకోవాలి అనుకున్నప్పుడు చూసింది ప్రతిదీ కొనేయకుండా కొంచెం ఆలోచించి వస్తువులు కనుక తీసుకున్నట్లయితే మన ఇల్లు నీట్గానే ఉంటుంది, మనకి అవస్థ ఉండదండి. ఎందుకంటే కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఎవరి దగ్గర ఓపికలు ఉండట్లేదనే చెప్పచ్చు. కరోనా మాట ఎలా ఉన్నా సరే ఇప్పుడు ప్రజెంట్ మన అమ్మమ్మలు చేసినంత పని కూడా మనం చేయలేకపోతున్నాం కదండి. ఇది కూడా అందరికీ తెలిసిందే. మన చిన్నప్పుడు చూడండి, చక్కగా ఇంటి లోపల ఒక బల్ల మీద చక్కగా ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు అన్నీ పెట్టి ఉండేవి. వాటిని సంవత్సరానికి 1-2 సార్లు క్లీన్ చేసేవారండి. ఇప్పుడు అసలు ఎవరు పెట్టుకోవట్లేదు కూడాను, ఎందుకంటే చేయలేకపోతున్నాం కదా. కానీ మనం అక్కడ చూసి ఇక్కడ చూసి ఈ సోషల్ మీడియాలో చూసి ఈ వస్తువులు బాగున్నాయి, ఆ వస్తువులు బాగున్నాయి అని చెప్పి రకరకాల వస్తువులు అయితే తీసుకుంటూ ఉంటున్నామండి. దానివలన ఆర్థికంగాను మనీ పరంగాను వేస్టే, అలానే వాటికి చాకరీ చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామందే ఉంటున్నారండి. దానికన్నా ఆ మనీని సేవ్ చేసుకుని చక్కగా ఒక గోల్డ్ ఐటెం ఏదైనా లేదా ఒక చిన్న గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చండి. మనకి కూడా ప్రతిరోజు చాకరీ తప్పుతుంది. ఎలాగో మనము కొన్ని వస్తువులను కొంటూనే ఉంటాం కదండి ఇంట్లోకి. వాటితో అడ్జస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మనీ పరంగానూ బాగుంటుంది, శారీరక శ్రమ కూడా ఖచ్చితంగా తగ్గుతుందండి. ఇక నేనైతే కిచెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేశానండి. కౌంటర్ టాప్ పైన వాటర్ వేసేసి నానబెట్టుకుని పెట్టాను. అంటే ఇప్పుడే వంట అయింది కదండి, అందుకని కౌంటర్ టాప్ మీద అన్నం మెతుకులు కానీ, వెల్లుల్లిపాయ తొక్కలు కానీ ఇలా ఏమైనా ఉంటాయి అని చెప్పేసి వాటర్లో కాసింత పసుపు, పచ్చకర్పూరం, నిమ్మకాయ కలుపుకుని స్ప్రే చేసుకుని పెట్టుకున్నానండి. ఈ స్ప్రే ఇలా చేయటం వల్ల ఏంటంటే బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు రాకుండా చేస్తుందన్నమాట. ముందైతే కౌంటర్ టాప్ అంతా కూడా వాటర్ అయితే చిమ్మేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇల్లు ఒకసారి ఊడ్చేసుకుని ఓన్లీ కిచెన్ వరకునేనండి, వంట అయిపోయిన తర్వాత ఒకసారి కిచెన్ వరకు ఊడ్చేసుకుని తర్వాత కౌంటర్ టాప్ ఒకసారి క్లీన్ చేస్తానన్నమాట. మనం ఎప్పుడు పని అప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తే మనకి పని ఈజీగా అయిపోతుంది, ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. సడన్గా ఎవరైనా బంధువులు వచ్చినా సరే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది కాబట్టి మనము కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. అలా కాకుండా ప్రతి పని ప్రతిరోజు చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటే మనకి అవస్థ అయిపోతుంది, హడావిడి అయిపోతుంది. ఇల్లు కూడా చూడడానికి అంత నీట్గా ఉండదు కదండి ప్రతిరోజు ప్రతి పని చేయాలంటేనే. అలా కాకుండా ఈ విధంగా వారానికి 2 సార్లనో, వారానికి 3 సార్లనో ఎవరి ఓపికకు బట్టి వాళ్ళు చక్కగా ప్లాన్ అది వేసుకుని ఇల్లుని, కిచెన్ని నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను ఈ కౌంటర్ టాప్ మీద అది స్ప్రే చేసి పెట్టుకున్నాను కదా, చూడండి ఇప్పుడు ఈ వెట్ వైప్తో ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. సాధారణంగా ఏమీ ఉండవండి, ఎక్కడైనా ఒక అన్నం మెతుకు కానీ లేదంటే ఒక చిన్న వెల్లుల్లిపాయ తొక్క కానీ ఇవి కనుక ఉంటే వాటికి ఎక్కువగా పురుగులు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కదా. వెల్లుల్లిపాయ తొక్కకి వీటికి ఉందంటే బొద్దింకలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎందుకైనా మంచిది అనేసి నేను ఒకసారి స్ప్రే చేసేసి ఇట్లా తుడిచేస్తూ ఉన్నాను. దీనివల్ల కిచెన్ కూడా మంచి పచ్చకర్పూరం వాసనతో భలే నీట్గా ఉంటుందన్నమాట.
కిచెన్లోకి రాగానే ఉల్లిపాయ స్మెల్ కానీ వెల్లుల్లిపాయ స్మెల్ కానీ ఇలాంటివి ఏవి కాకుండా చక్కగా పచ్చకర్పూరం స్మెల్ అనేది వస్తుంది. అలానే మనకి అవసరం లేనటువంటి నిమ్మ చెక్కలు ఉంటాయి కదండి, అవి కూడా మనము కిచెన్ సింక్లో కానీ లేదా కిచెన్ దగ్గర ఉన్నటువంటి కిటికీలో కానీ ఆ నిమ్మ చెక్కలను పెట్టామనుకోండి, వాటి వలన కూడా చిన్న చిన్న పురుగులు అవి ఇవి రాకుండా ఉంటుంది. ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే, కిచెన్లోనే కాదండి మనకి అవసరం లేనటువంటి వస్తువులు ఇంట్లో చాలానే ఉంటూ ఉంటాయండి. ఇప్పుడంటే చేసేద్దాము అనే ఉద్దేశంతో మనము ఒకటికి 2-3 వస్తువులు తీసుకుంటూ ఉంటామండి. కొంచెం మనకి ఎప్పుడైనా నలతగా ఉన్నప్పుడు లేదంటే కొంచెం ఒక వయసు వచ్చాకనో మనమైతే చేయలేమండి. కాబట్టి కిచెన్లో వస్తువులు కొందాము అనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకుని కొనడం మంచిది అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ మధ్యకాలం ఇంచుమించు అన్నీ కూడా చిన్న ఫ్యామిలీసే కదండి, ఎక్కడో కానీ ఉమ్మడి ఫ్యామిలీస్ అయితే ఉండట్లేదు కదా. ఒకవేళ ఉమ్మడి ఫ్యామిలీస్ ఉన్నా సరే మనకి ఏది అవసరమో అవి కొనుక్కుని వాడుకోవడమే మంచిది అనేది నా అభిప్రాయం అండి. ఇక వంట అయిపోయిన తర్వాత ఒకసారి అంట్లన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి, సింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసి, అక్కడ ఉన్నటువంటి చెత్త కూరగాయ తొక్కలు అన్నీ కూడా కవర్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఈ కవరు ఈవినింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు మా వీధి చివర ఒక డస్ట్బిన్ ఉంటుంది, అందులో వేసేస్తాము. ఇక షింక్ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఈ లిక్విడ్ని స్ప్రే చేస్తున్నానండి. ఇందులో పసుపు, పచ్చకర్పూరం, లెమన్ ఉన్నాయి కాబట్టి బొద్దింకలు రాకుండా ఉంటాయని చెప్పేసి ఒకసారి సింక్లో కూడా స్ప్రే చేసేస్తున్నాను. ఇక వంట అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్గా అయిపోయిన తర్వాత కిచెన్ అయితే ఈ విధంగా అందంగా ఉందండి. ఇక ఈ క్లిప్ వచ్చేసి సాయంత్రం తీసానండి. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సూర్య అస్తమం అయితే అవుతుందండి. చూడ్డానికి చాలా బాగుంది అనిపించింది. మీరు కూడా ఈ సూర్య అస్తమయాన్ని చూసి హ్యాపీనెస్ ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఆనందాలండి, చిన్న చిన్న సంతోషాలే కదా ఇవన్నీ. వీటన్నిటినీ మర్చిపోతున్నామండి. అవసరం లేని ఆనందాల కోసం పరుగులు పెడుతూ మన చుట్టూతో ఉన్నటువంటి అందమైన ప్రపంచాన్ని మనం మర్చిపోతున్నామండి. ఇక సాయంత్రం అయ్యేసరికి ఉదయం ఈరోజు దేవుడి దగ్గర కలకండ ప్రసాదం పెట్టానండి. అవి మామూలుగా అయితే నేను టీలో కానీ పాలలో కానీ కలిపేస్తాను. ఈరోజు ఇక్కడ చీమలు కనిపించేసరికి వాటికి వేశానండి. అసలు తింటాయా తినవా అనేసి చక్కగా తింటున్నాయండి. సాయంత్రం పూట వేసినటువంటి ఈ కలకండని ఉదయానికి అసలు ఇంత కూడా ఉంచట్లేదండి. ఇది కూడా భలే ఆనందంగా అనిపించింది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మనము ఆనందంగా మలుచుకోవడానికి ట్రై చేయాలండి. అప్పుడైతేనే మనము హ్యాపీగా ఉంటాము. నేనైతే ఎక్కువగా అలానే ఆలోచిస్తూ ఉంటానండి. మాకున్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ మా చుట్టూ ఉన్నటువంటి ఈ చిన్న ప్రపంచాన్నే ఏదో పెద్ద ప్రపంచంగా చాలా అందంగా ఫీల్ అయిపోతూ ఉంటామండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న సంతోషాలేనండి. మన చిన్నప్పుడు కూడా మనము ఇలానే ఉండేవాళ్ళం కదా. ఒక చీమ ఏదైనా ఒక నూక కానీ లేదా ఒక పంచదార పలుకులు కానీ మోసుకుని వెళ్తుంటే చక్కగా చూసేవాళ్ళము. అదే మనకి ఒక పెద్ద పని కింద ఉండేది కదండి అప్పట్లోని. ఇప్పుడు ఎవరికి టైం కూడా ఉండట్లేదు. చిన్న చిన్న విషయాలని గమనించడానికి కూడా ఎవరికి ఈ రోజుల్లో టైం ఉండట్లేదు. ఇదైతే కుక్కకి అన్నం కలిపేశామండి. అది కూడా వచ్చి చక్కగా తినేసి పడుకునింది. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.